నేడు అనంతపురం జిల్లాలో రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని కియా కార్ల పరిశ్రమ వద్ద చంద్రబాబు ఆధ్వర్యంలో రా కదలిరా సభకు ఏర్పాట్లు చేశారు. సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:30 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు పెనుకొండ చేరుకోనున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 5 నియోజకవర్గాలకు ఈరోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే కియాలో ఉండే ఇండస్ట్రీస్ దేశాలు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థని ఇక్కడికి తీసుకొచ్చారు. అదే కాకుండా ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు తక్కువ అలాంటి కృష్ణా జలాలను గొల్లపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేసిన అపర భగీరథుడు మన నారా చంద్రులు ప్రజల కోసం కష్టపడి ఇవే కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమలు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు అది పూర్తి చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ కియా రాదు ఏమీ రాదు ఇక్కడ మా తెలుగుదేశం లీడర్లు భూమి ఆక్రమించుకుంటున్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి నేను ఈ భూములన్నీ మీకు ఎనికి ఇప్పిస్తానని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కళ్ళారా 600 ఎకరాలతో కియా సృష్టించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి కల్పించిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. మరేదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. లేపాక్షి హబ్బు భూములు ఆక్యుపై చేసి దాని మీద రైతుల దగ్గర నుంచి లాక్కొని ఈరోజు లక్షల కోట్లు సంపద సృష్టించుకున్నారు తన సొంత నిధులు సొంత కోసం. నేడు అనంతపురం జిల్లాలో రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని కియా కార్ల పరిశ్రమ వద్ద చంద్రబాబు ఆధ్వర్యంలో రా కదలిరా సభకు ఏర్పాట్లు చేశారు. ఇక సభ ఏర్పాట్లకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చందు నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రా కదలిరా ముగింపు కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సభ 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే 12:30 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెనుకొండ చేరుకున్నారు. అదే అంటే రా కదలిరా ముగింపు సభను విజయవంతం చేయాలని ఇప్పటికే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే పిలుపునిచ్చారు. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబిత ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ సభ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీ పార్టీ రాయలసీమ అంటే జగన్ రాయలసీమ ద్రోహి అనే నినాదంతో అయితే తీసుకెళ్తున్నారు. అయితే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కియా పరిశ్రమ అయితే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా అవే కాకుండా మరో కంపెనీలు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక కంపెనీ కూడా రాయలసీమ కేటాయించలేదనే నినాదంతో ఈ రోజు సభ అయితే ముఖ్యంగా జరగనుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని చెరువులన్నిటికీ నీరు ఇచ్చామని చెప్పి ఇప్పుడైతే ఈ చెరువులన్నీ ఎండిపోయినాయని చెప్పి నినాదంతో కూడా ఈ రోజు సభ ముఖ్యంగా సాగనుందైతే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 9 నియోజకవర్గాలు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసే అవకాశం ఉండడంతో నాయకుల్లో అయితే ఉత్కంఠ రేగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ జనసేనకు 2 సీట్లు కేటాయించాలని అయితే జనసేన పట్టుబట్టట్లయితే తెలుస్తుంది. అయితే వాటి వల్ల మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా ఒక క్లారిటీ రాలేదనేది తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ ఉత్కంఠ కూడా తెర అయితే తీయనుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.